వసతులు లేవు, ఖచ్చితంగా మీరు రాయాల్సింది. అధికారులు అవినీతి పెరిగింది, రాయాల్సింది. పోలీసు వారు ఇబ్బంది పెడుతున్నారు, రాయాల్సిందే. రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, రాయాల్సిందే. ఖచ్చితంగా మన బాధ్యత. దానికి నెగటివ్గా అనుకునే అవసరం లేదు. కాకపోతే వ్యక్తిగత హననం అనేది ఎవరి మీద కూడా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే మంచి చేసే వాళ్ళకు కూడా మంచి చేయాలనిపిస్తుంది. సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఇదే తెలివి, ఇదే గొప్ప అనుకుంటే సమాజమే తిరగబడుతుంది ఒక్కోసారి. అటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు తెలుసుకోవద్దు, జర్నలిస్ట్ మిత్రులు కూడా తెలుసుకోవద్దు. తులసి ఎక్కడ ఉన్నా సుగంధము ఆరోగ్యం ఇస్తుందా లేదా? తులసిని తిన్నా, పూజకు పెట్టినా, ఆడ వేసినా, మంచినీళ్ళలో కలిపి తాగినా, అన్నంలో వేసినా దాని గుణం అది పోగొట్టుకోదు. చీమ నువ్వు ఏడబెట్టు, నేను కొడుతూనే ఉంటుంది. నీళ్ళకి వెళ్ళి తీసి చీమ పట్టలేదు, గడ్డు చీమని తీస్తే నేనే కొట్టిపోతుంది. దాని నైజం పుట్టడం. తులసి మొక్క నైజం సువాసనలో ఆరోగ్యం ఇవ్వడం. మనం తులసి మొక్కలాగా ఉండాలా, చీమలాగా బతకాలా అనేది మన అంతరాత్మకే తెలుసు. కాబట్టే తులసి మొక్కలాగా జీవించాలి. మనం అందరం సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే తులసి మొక్కలాగా ఉండాలి. ఈరోజు రఘురామయ్య గారిని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. జర్నలిజం అనగానే నాకు రఘురామయ్య గారి పేరు నా మైండ్కి వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే వారు ఆ విలువలు పాటించిన, వారితో కలిసి ప్రయాణం చేసినాం, వారి నాలెడ్జ్ తీసుకున్నాం, వారి సూచనలు తీసుకున్నాం, గైడెన్స్ తీసుకున్నాం. కానీ వారి ఏ మాత్రం సంపాదించుకోవాలి. సొంత ఇల్లు కూడా ఉండేదో లేదో మరి నాకు తెలియదు. పాత ఇల్లు ఉండేది, ఆ రిపేర్లో కూడా ఇబ్బంది పడేటోడు. 2-3 సార్లు ఇంటికి పోయినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగలేదంటే కూలిపోయిన పెంచులున్న ఇల్లు చూస్తే సమాజానికి మార్గం చూపిన వ్యక్తి, అరే ఈ పరిస్థితి ఇట్లా ఉందని మాకే బాధ. కానీ ఈరోజు కూడా మీరందరూ కూడా ఆయనను గుర్తించుకుంటా ఉంటారు. అంటే జర్నలిస్ట్ అనేవాడు కానీ, రాజకీయ నాయకులు అనేవాడు కానీ పదవిలో పోయిన తర్వాత కూడా జనాలు గుర్తించేటట్టుగా మన ప్రవర్తన ఉంటే, వాళ్ళు గుర్తించుకుంటే మన జన్మ సార్థకమైనట్టు. కాబట్టి మన ఇద్దరిది సమాంతరంగా ప్రయాణం సాగించే 2 రైలు పట్టాలండి. కలవం కానీ సమాంతరంగా పోతూ ఉంటాం. ఒకరికొకరు కలిసి నడవాల్సిందే, కానీ చేయి పట్టుకొని నడవం, పక్కపక్కన నడుస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఎథికల్ కమిటీ కూడా మీరు వేసుకోవాలి. ఇప్పుడు లీడర్లు అనేవాళ్ళు, సీనియర్లు అనేవాళ్ళు నియంత్రించకుంటే, చెడు మార్గాన పోతే ఒకరిద్దరు సభ్యులు వారు నియంత్రించకుంటే మీ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తాను. లేదు మేము ముందరే చెడు మార్గంలో ప్రయాణం చేయనీకనే మేము జర్నలిజం వృత్తి చేపట్టామని ఒకరిద్దరు అనుకుంటే ఇక భగవంతుడే రక్షించాలి. మనకు మనమే ఎథికల్ కమిటీ, నియంత్రించుకునే కమిటీ. తప్పులు ఎవరైనా చేయవచ్చు, సహజం. దాని మించి పద్ధతి కాదు అని మనం చెప్పుకుంటే చేసే తప్పులు తప్పులేదు. అందరూ మంచి మార్గంలో నడిస్తే ప్రజలకు నిజంగా సేవ చేసిన వాళ్ళమైతాం, మేలు చేసిన వాళ్ళం. ఈరోజు వాట్సాప్ యుగంలో ఏ వార్త కూడా ఒక్కరోజు కంటే హెడ్లైన్స్ ఉండట్లేదు. నిన్న కవిత మాట్లాడిన మాట హెడ్లైన్, ఈరోజు ఇంకెవరు ఏదో మాట్లాడతారు, అది హెడ్లైన్, నిన్న పోతాం. కానీ మీరు ఒక మంచి వార్త, మంచి ఆర్టికల్ రాస్తే దాన్ని పట్టుకుంటారు, తీసుకుంటారు. పేపర్లో వస్తేనేమో కటింగ్ చేసి పెట్టుకుంటారు, వాట్సాప్లో వస్తేనేమో సేవ్ చేసుకుంటారు. కాబట్టి పరిశోధాత్మకమైన వ్యాసాలు, విజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ప్రజలకు ఎడ్యుకేట్ చేసే వ్యాసాలు, పిల్లలకు ఎడ్యుకేట్ చేసే వ్యాసాలు, వీటి మీద కూడా మీరు రీసెర్చ్ చేసి దృష్టి పెట్టాలి. చాలామంది సీనియర్లు ఉన్నారు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది మాకు ఒక్కొక్క ప్రోగ్రామ్ మేము అప్పుడు చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు ఎన్నో ప్రోగ్రామ్ చేసాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. దాంట్లో మీరు అందరూ సహకారం అందించారు. తెలంగాణ ఉద్యమం, జనార్దన్ గారు కూడా ఆ రోజు ఉన్నారు మాతో పాటు. ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక ఉద్యమం, మహబూబ్ నగర్ కోసం, పాలమూరు కోసం, పట్టణం కోసం, తెలంగాణ కోసం, ఉద్యోగుల కోసం, లేదా సీమాంధ్రులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు, లెక్కలేనన్ని ఉద్యమాలు. ఎక్కడ ఉన్నా కూడా మీరే ఉంటారు. టీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా,
మేము రాజకీయ నాయకులుగా మేము చేసే ప్రతి పని మీతో కలిసే చేస్తాం తప్ప విడివిడిగా కాదు. కలిసి ప్రయాణం చేయాల్సింది, తప్పులుంటే కూర్చొని మాట్లాడాల్సింది. ఇక్కడ పొరపాటు జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేయాల్సింది. దాంట్లో ఏం తప్పు లేదు, చేయాలి కూడా. సూచనలు సలహాలు ఖచ్చితంగా జర్నలిస్ట్ మిత్రుల నుంచి వస్తేనే రాజకీయ నాయకులు సరైన మార్గంలో పోతాడు. కానీ జర్నలిస్టులు తప్పు చేస్తుంది, జర్నలిస్టులు సరైన మార్గంలో నడవకుంటే ఒకరిద్దరు వారిని మేము సరిచేయగలం. మీరే కూర్చొని మాట్లాడుకొని అది సరిచేసే కార్యక్రమం చేసిన రోజు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి ఆప్యాయంగా ఆదరిస్తారు. అందుకే ఈరోజు మనకు కూడా చాలా ఉన్నాయి. మనకు ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఉంది, కొత్తగా సంక్షేమ సంఘం పెట్టుకున్నారు, మీ యూనియన్స్ ఉన్నాయి, ఏ యూనియన్స్ ఉన్నాయి, ఇవన్నీ సమాంతరంగా పనిచేయాలని చెప్పి నేను సూచిస్తాను. దీంట్లో ఉన్నా కాబట్టి మొత్తం దీంట్లోనే చేయాలి, లేదు మొత్తం యూనియన్ తరఫున చేయాలి, లేదు మొత్తం సంక్షేమ సంఘం తరఫున చేయాలి అంటే కుదరకపోవచ్చు. ఒక్కోసారి ఎక్కడికక్కడ ఒక బాధ్యత ప్రెస్ క్లబ్లో మిత్రులు బాధ్యత తీసుకుంటున్నారు, ఇంకో దానికి ఇంకొకరు బాధ్యత తీసుకోవాలి, ఇంకో దానికి ఇంకొకరు బాధ్యత తీసుకోవాలి. అట్లా మీరు అందరూ కలిసి వర్గం పంచుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మేయర్ గారి పని, డిప్యూటీ మేయర్ గారి పని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి వార్డు తిరుగుతాం. ఎగ్జాంపుల్ చెప్తాం, డీసెంట్రలైజేషన్ వల్ల జరిగే ఉపయోగాలు మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తా ఉన్నాను. మిగతా దగ్గర అట్లా నడుస్తలేదు. 99 రోజుల కార్యాచరణ ఇచ్చింది. ఎమ్మెల్యేలే పోవాలా, ఎమ్మెల్యేలే పోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఈ ఎండకు సాధ్యమా? కాదు. మా దగ్గర మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి చెప్పినాం, కూడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. మేయర్ గారు కొన్నింటికి పోతారు, డిప్యూటీ మేయర్ గారు కొన్నింటికి పోతారు. గ్రామాలలో ఉంటే గ్రంథాలయ చైర్మన్ పోతారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పోతారు, లేదా కూడా చైర్మన్ పోతారు. అంటే ప్రతి కార్యక్రమంలో ఒకరు పంచుకొని వెళ్తే చాలా ఈజీగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. అదే ఒక ఎమ్మెల్యే పోవాలంటే ఎన్నికి పోగలుగుతారు, 10 కార్యక్రమాలకు 20 కార్యక్రమాలకు పోతారు. కాబట్టి మీరు కూడా పని విభజన చేసుకోండి. అందరూ సీనియర్లే, అందరూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడిన వాళ్ళే, ఆరాట పడుతున్న వాళ్ళే. పని విభజన చేసుకొని ఎవరికి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఆ పని అప్పచెప్పి దాంట్లో నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ మన జర్నలిస్టులకు, జర్నలిస్ట్ కుటుంబాలకు వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. దయచేసి ఈగోలకు పోకండి. రాజకీయ నాయకులకే ఈగోలు ఉండవు, మీరెందుకు ఈగోలు పెట్టుకుంటారు, మీరెందుకు కక్షలు కార్పణ్యాలు పెట్టుకుంటారు? అవసరమే లేదు. ఏం వస్తుంది దాంతో? ఏమి రాదు. కాబట్టి మీరు మహబూబ్ నగర్ జర్నలిస్టులు అంటే మొత్తం తెలంగాణ గర్వపడే విధంగా మీ కార్యాచరణను తయారు చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. నాకు ఈరోజు సంతృప్తిగా ఉంది. నాకు 2.5 years నేను ఎమ్మెల్యే చేసినప్పుడు సంతృప్తి లేకుండా చేసినాం, సరే. కానీ ఈరోజు మీ అందరి సహకారంతో మేము చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తూ ఉన్నాయి. మరి నా కార్యక్రమాలు ఎవరు పంపించారో, టెడ్ టాక్స్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. టెడ్ టాక్స్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా స్పీకర్స్ పిలిచి ఇక్కడ మాట్లాడిస్తాం. దాంట్లో నాకు ఆహ్వానం వచ్చింది, ఎప్పుడో మేళనో ఎప్పుడో. ఎందుకు అంటే మన సమాజం కోసం ఏదో కొద్దిగా చేస్తున్నాము అని చెప్పి ఎక్కడో ఉన్న వాళ్లకు ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఏజెన్సీలు, వాళ్ళ ఆఫీసులు, రకరకాల నెట్వర్క్ ఉన్న వాళ్ళకు అర్థం. బీబీసీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాం సార్ అని చెప్పి అడుగుతా ఉంటారు. ఇదే నేను వ్యక్తిగతంగా నేను ఏదో చేస్తున్నా చెప్పట్లేదు. మనం ఒక మంచిని ఎంచుకొని ముందుకు పోతా ఉంటే ఎవరో ఒకరు గుర్తిస్తారు. ఆ గుర్తించిన తర్వాత ఆ ఉత్సాహంతో ఇంకా 4 మంచి పనులు చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఎవరు కూడా డిజిటలైజ్ నోట్బుక్స్ ఇవ్వలేదు. 3 సంవత్సరాలుగా నేను ఇస్తున్నా. దానికి ఎంత ఖర్చు అయిందనే కూడా మీకు ఒకరోజు తెలుసు. మొత్తం దేనికి ఎంత ఖర్చు అయిందనో మీకు కూడా తెలియడానికి ఇస్తా. అలాగే IIIT కోచింగ్ సెంటర్ పెడితే ఎంత ఖర్చు అయింది, అన్ని ఖర్చులన్నీ లెక్కపత్రం అన్నీ ఉంటాయి మా దగ్గర. వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఎట్లయితే మీరు ప్రతి రూపాయి లెక్క పెడతారో అట్లనే మేము కూడా ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టామనేది. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, 20,000 మంది బడి పిల్లల జీవితాల్లో కొద్దిగానైనా మార్పు తీసుకురాగలిగిన ఈ 2.5 సంవత్సరాల్లో నాకు మళ్ళీ ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి కంటే నా జీవితంలో ఇదే అత్యంత సంతృప్తినిచ్చే కార్యం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పడుకునేటప్పుడు హాయిగా పడుకుంటాను.
మంచి పని చేస్తున్నాం, నిమ్మలంగా పడుకుంటాం, రేపు పొద్దున లేచి మళ్ళీ ఇంకిని మంచి పనులు చేసే ఆలోచన ఈ భగవంతుడు అని చెప్పి కోరుకొని పడుకుంటాం. నాకే రాజకీయాలకు వచ్చే వారసులు లేరు, అన్న లేడు, తమ్ముడు లేడు, బావమంట లేడు, ఉన్నారా? కనిపించిందా? ఉంటారు, మా బంధుత్వాలు అందరికీ ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కడో ఒకటి ఉంటారు, స్టేజ్ల మీద ఉంటారు, మీతో మాట్లాడరు, మీతో కూర్చోరు, మీతో దావత్తులు చేసుకోరు, ఏం చేసుకోరు. చేసుకుంటారా? అసలు అసలు నాకు ఎంతమంది అన్నదమ్ములు తెలుసా? నా బంధువులు ఎవరెవరో తెలుసా? నా క్లాస్మేట్ కూడా ఇక ఉన్నారు, ఎవరో మీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే నేను వ్యక్తిగా వచ్చిన, గుంపుగా రాలేదు. రాజకీయంలోకి నేను వ్యక్తిగా వచ్చిన, ఒక లక్ష్యం కోసం వచ్చిన, ఉద్యోగం వదిలేసి వచ్చిన 29-30 ఏళ్ళ వయసులో ఒక లక్ష్యం నెరవేరింది. తెలంగాణ తెచ్చుకున్నాం. 2015లో మళ్ళా బయలుదేరినాం, నేను నాగం జనార్దన్ రెడ్డి గారు. తెలంగాణ బచావ్ మిషన్ అని చెప్పి ఇంకో లక్ష్యం కోసం బయలుదేరితే 9 సంవత్సరాల తర్వాత ఆ లక్ష్యం నెరవేరింది. ఒక వ్యవస్థను తెచ్చి ఇంకో వ్యవస్థను ఎక్కియాలన్న లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు ఒక లక్ష్యం నాకు మహబూబ్ నగర్ నెంబర్ 1 చేయాలి. మహబూబ్ నగర్